పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కదండి. ఈ రైతులు వేసిన పత్తిని ఈరోజు సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మాత్రమే పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఆశాజనకంగా మన పత్తి ఉన్నప్పుడు కూడా దాన్ని దూడ మొత్తం ఇదండి గోడ అండి, దీన్ని గోడ అంటారు. పువ్వు పూత మొత్తం పుంజు కూడా పూర్తిగా రాలిపోతుందండి. ఇంత జరుగుతుంటే సంబంధిత హార్టికల్చర్ అధికారులు జాడ ఎక్కడా కనిపించట్లేదు. కనీసం వాళ్ళు ఎవరో తెలియదు, అసలుకి ఉన్నారో లేరో తెలియని పరిస్థితి ఉంది. పోనీ మందులు ఎరువులు విత్తనాలు పోనీ సబ్సిడీ రూపంలో ఇస్తుంటారు, అది లేదు, ఏమీ లేదు. పోనీ రైతులకి సాయంత్రం వేళ ఉదయం పూట కూర్చుని పెట్టి ఇదండ్రా బాబు ఈ మందు వేస్తే ఇదండి దిగుబడిలో కాయలు వస్తాయని చెప్పే పరిస్థితి కూడా లేదు. మరి అధికారులు ఏం చేస్తారో తెలియదు. నెలకి వారి జీతాలు తీసుకొని ఏసీలు కూకుంటారు తప్ప రైతులకి హార్టికల్చర్ అధికారుల వల్ల చేమంతా కూడా ఉపయోగలేదని చెప్పడానికి దీనికన్నా ఉదాహరణ ఏట్లేదు. ఇలాంటి సందర్భంలో ఈ రైతులు ఆశజనకు ఉన్నప్పుడు కూడా మొత్తం రాలిపోతుంది. అయితే రైతులు ఈ పత్తి మందుల దగ్గరికి మన గోమరి సెంటర్కి వెళ్ళి వాళ్ళకి చెప్పడం, నాయన ఇదిగో ఇది పువ్వు రాలిపోతుంది, ఈ పూత రాలిపోతుంది అంటే వాళ్ళు ఏదోటి అది కొట్టడమే తప్ప దాని ఒకళ్ళు పోయిందనుకో మీరు ఎక్కువ కొట్టి అంటారు. వాళ్ళు ఒకళ్ళు బాగుంటే పర్లేదు, ఆ విధంగా కూడా చెప్పే పరిస్థితి. ఎందుకంటే ఎంత కొట్టాలో ఏడ్తే అర్థం చెప్పిన పరిస్థితి ఉంది. వాళ్ళు అమ్మిన వాళ్ళు ఏదో చెప్తారు తప్ప వాళ్ళకి పూర్తిలో అవగాహన కూడా లేదు. ఇలాంటి సందర్భంలో ఇప్పటికైనా పత్తి మంచి దిగుబడి వచ్చిన టైం కాబట్టి వెంటనే హార్టికల్చర్ అధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులకి ఇదిగో ఈ గోడ రాలకున్న ఈ పుంజు బాగా ఇదని పువ్వు బాగా వచ్చేటట్లుగా సరైన సలహాలు సూచనలు ఇచ్చి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మార్చి జనవరి ఫిబ్రవరి కాకుండా మార్చి ఏప్రిల్లో పత్తి దిగుబడి బాగా వచ్చిన సందర్భంలో ఈ దళారులు వచ్చి ఇంటింటికి వచ్చి ఆ రేటు ఉంది ఈ రేటు ఉంది కొనుక్కోవడమే తప్ప ఈ ప్రభుత్వం నుండి ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఇంత కొంత కానీ ప్రకటన కూడా కనీసం ఏమైనా పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో ఉండేటప్పుడు రామభద్రపురంలో పెట్టారండి. రామభద్రపురం నుండి కొమరాడకి సుమారు 100 కిలోమీటర్ల దూరం. ఈ 100 కిలోమీటర్ల దూరంలో ఈ పత్తి తీసుకెళ్తే ఎంత ఛార్జీలు అంతా రవాణా ఛార్జీలు అంత, దీనివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే హార్టికల్చర్ అధికారులు గ్రామాలకు వెళ్ళాలి, ఈ పత్తి దిగుబడి వచ్చే విధంగా సూచన సలహాలు ఇవ్వాలి, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలాగే కింటాం పత్తి 15,000 రూపాయలకి అమ్మితే ఈరోజు రైతులకి గిట్టుబడతారు తప్ప లేకపోతే లేదని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే మదుపులు ఒక ఎకరాకి 35 నుండి 40 వేలు కూడా అయ్యే పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పత్తి 100 కేజీల పత్తిని 15,000 కొనుగోలు చేయాలి. పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ ఏరియాలో ఒకటి, కురపాం నియోజకవర్గంలో ఒకటి, వీలైతే పార్వతీపురంలో సెంటర్లో ఒకటి కలిపి ఈ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకు అన్ని విధాలుగా మేల్కొల్పాలని చెప్పి మేము ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యం లేదండి ఈ ఎండల్లోని ఇవన్నీ పరిశీలిస్తామండి. పత్తిని ఈ విధంగా తెలియజేస్తాను. వెంటనే ఆ విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని చెప్పి మేమందరము కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విన్నవించుకుంటున్నాం.